మొదటి పేతురు 2వ అధ్యాయం 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాలను విసర్జించి చాలండి. ఏం చేయాలంట? ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించిండి. దేవునికి స్తోత్రం. మీరెవరండి? పరదేశులు. ఇవాళ ఏడుంటారు, రేపు ఆడుంటాం, అంతేనా? మనం ఈ లోకంలో స్థిరంగా ఉండేవాళ్ళం కాదు, పరదేశులము. అద్దెంట్లో ఉంటున్నాము, అద్దె శరీరంలో ఉన్నాం. ఇది దేవుడు ఏర్పరిచిన శరీరం. మరి శరీరానికి చావు ఉంది, ఆత్మకేమి లేదు, చావు లేదు. ఈ ఆత్మ పరమాత్మలో కలిసిపోవాలి, ఈ ఆత్మ పరలోకములో కలిసిపోవాలి. ఈ ఆత్మ ఎక్కడి నుంచి అయితే వచ్చిందో తిరిగి అక్కడ మరలా అక్కడికి వెళ్ళిపోవాలి. మనం పరదేశులుగా వచ్చాం, అద్దెకి ఈ భూమిలో. మరి మనం రెంట్కుంటున్నామండి. ఎలా ఉంటున్నాం? భూమి మీద రెంట్కుంటున్నాము. మన సమయం అయిపోయిన తర్వాత ఈ స్థలాన్ని వదిలిపెట్టి మనము వెళ్ళిపోవాలి. మనం ఎవరమంట? పరదేశులము. దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ ఏందంట? మనం ఏమై ఉన్నాము? యాత్రికులమై ఉన్నాము కనుక ఆత్మకు విరోధముగా, నీలో ఉన్న దేవుని ఆత్మకు విరోధముగా శరీర కార్యాలు, నీలో పోరాడుతున్నటువంటి కార్యాలను నువ్వు విసర్జించాలి. ఏమండి, అర్థమవుతుందా? మనం ఎవరుము? పరదేశులమును యాత్రికులమై ఉన్నాము. యాత్రికుడు ఒక స్థలములో ఉంటాడా? ఉండడు, పోతానే ఉంటాడు. పరదేశులమైన వారు మనం పర్మనెంట్గా ఇక్కడ ఉండడానికి వచ్చామా? లేదు. ఇవాళ చాలా మంది మనం ఇక్కడ పర్మనెంట్గా ఇక భూమి నుంచి మనం ఎక్కడికి పోయేదే లేదని చెప్పేసి వాడిని చంపి వీడిని చంపి వాడాస్తి ఈడాస్తి పొలాలు భూములు బంగారం అసూయతో ద్వేషముతో కల్మషముతో వడ్డీ వ్యాపారాలతో రకరకాల బిజినెస్లతో రకరకాల మరి అన్ని కనిపెట్టి అన్ని విషపూరితమైనవి కనిపెట్టి ప్రజల్లో అమ్మి సంపాదించుకొని వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఇక మనం పర్మనెంట్గా ఉంటాం ఇక్కడ. ఇవాళ క్యాన్సర్ రోగాలు, కిడ్నీ రోగాలు, లివర్ రోగాలు, రకరకాల షుగర్లు, బీపీలు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి? మనం తినే పదార్థాలు, మనం వాడుకునే పదార్థాలు, వీటి వల్లనే మనకు రోగాలు వస్తూ ఉన్నాయి. జలము సిలేరు గిన్నెలో తినగాకండి వండుకొని దానిలో క్యాన్సర్ వస్తుంది అంటాడు. ఒకడు నాన్ స్టిక్ కుక్కర్లో వండుకోగాకంటాడు, ఒకడు గ్యాస్ కుక్కర్లో వండుకోగలడు, ఒకడు కరెంట్ కుక్కర్లో. మరి ఇవన్నీ ఎందుకు తయారు చేస్తున్నారా? పనికి మాల వాళ్ళారా? అంతే కదా. మరి ఇవన్నీ గవర్నమెంట్ సీల్ చేయొచ్చు కదా, బ్యాన్ చేయొచ్చు కదా. మరి వీటన్నిటి ద్వారా ఇన్ని రకాల రోగాలు వస్తున్నాయి. మరి రోగాలు వస్తే మరి వైద్య దవాఖానాలకు లాభం ఎట్లా వస్తుంది? మరి ఏమండి, మరి తాగితే కేసులు, మరి తాగకుండా మా వయసును ఆపగలరా? దాన్ని ఆపలేరు. మరి అది ఆపితే గవర్నమెంట్కి ఆదాయం ఆగిపోద్ది. ఏమండి, మరి ఈ తినకపోతే మరి హాస్పిటల్కి ఆదాయం అయిపోద్ది. మరి ఇవన్నీ కూడా ఆపగలిగిన శక్తి ఎవరికి ఉంది? గవర్నమెంట్కి ఉంది, ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వము ప్రజలకు హానికరమైంది, దేన్నైనా ఆపేయవచ్చు. వాళ్ళకి శక్తి ఉంది, పవర్ ఉంది, కానీ వాళ్ళు చేయరు. మరి మనం ఏం చేయాలి? దేవునికి మొరపెట్టుకోవాలి. గట్టిగా చెప్పండి. వీటన్నిటికీ సృష్టికర్త దేవుడే కదా. వీటన్నిటిని ప్రపంచంలో కలుగు చేసిన అన్నిటిని, మంచిని చెడును దయ్యాన్ని భూతాన్ని సమస్తాన్ని దేవదూతల్ని మనుషుల్ని అన్ని చేసింది దేవుడే. ఏమండి, దేవుడు లేకుండా దయ్యం రాలేదు, దేవుడు లేకుండా మనుషులు రాలేదు, దేవుడు లేకుండా భూమి మీద ఏది కూడా రాలేదు. వీటన్నిటికీ కర్త ఎవరండి? దేవుడు. ఆయన దగ్గరికి వెళ్ళి మొరబెట్టుకున్నప్పుడు ఆయనే వాటి గురించి చర్యలు తీసుకుంటాడు. భూమి మీద ఉన్నటువంటి అధికారులు పట్టించుకున్నప్పుడు ఎవరికి మొరబెట్టాలి? సృష్టించినటువంటి సృష్టికర్తకే చెప్పుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. కాబట్టి మనము ఏమై ఉన్నామండి? పరదేశులము, యాత్రికులమై ఉన్నాము. ఒక దినం ఈ లోకాన్ని మనం విడిచిపెట్టి వెళ్తాము. శరీర సంబంధమైన కోరికలకు, దేవుని ఆత్మకు మరి పోరాడుతున్నటువంటి వాటిని మనం ఏం చేయాలి? జయించాలి, వదిలించుకోవాలి. ఆ దరిద్రాన్ని మనం వదిలించుకోవాలంటే ప్రతిరోజు దేవుని వాక్యాన్ని మనము చదవాలి, ధ్యానించాలి, హృదయంలో భద్రపరచుకోవాలి, దేవుని ఆత్మ చేత నింపబడాలి. దేవుని ఆత్మ అంట మనల్ని సర్వసత్యములోకి నడిపిస్తుంది. దయ్యము ఆత్మ సర్వనాశనములోకి నడిపిస్తుంది. సర్వనాశనంలోకి వెళ్ళాలంటే రోజు కూడా దేవునికి విరోధమైన పాపాలు చేస్తే చాలు. దేవుని స్తోత్రం. దేవుని రాజ్యములో ఉండాలంటే దేవునికి నచ్చినట్టు మనము
చేయాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అలాగే మరొక మాట మనము చదువుకుందాం. మరి పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 3వ వచనం. 3వ అధ్యాయము 3వ వచనం. అంత్య దినాలలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి సమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఆయన రాకడను గూర్చిన వాగ్దానమేమాయను పితరులు నిద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్లే నిలిచి ఉన్నదే అని చెప్పుదురని మొదట మీరు తెలుసుకొనవలెను. దేవునికి మహిమ కలుగునుగా. అంత్య దినములలో అపహాస్యకులు అపహసించుచు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు. చూడండి, అంత్య దినాలు. ఇప్పుడంతా అపహాస్యకులు బయలుదేరుతారు. యేసు ప్రభువుని నమ్ముకున్నావు, ఏం బాగుపడ్డావు? ఏమంటారు? యేసు ప్రభువుని నమ్ముకున్నావు, కారు కొన్నావా? ఓ ఇల్లు కట్టావా? ఓ ఎకరం భూమి కొన్నావా? ఏముంది నీ దగ్గర? యేసు ప్రభువుని నమ్ముకున్నావు. ఏమండి వాళ్ళు ఏమంటాడు? భూ సంబంధమైన వాటి గురించి మాట్లాడతారు. దేని గురించి? నీకేమన్నా దేవుడు మంచి ఉద్యోగం ఇచ్చాడా? ఏమండి ఏం సంపాదించావు? నువ్వేమన్నా నాకు అలంకరించావా? ఏమండి ఇలాంటి మాటలు బయలుదేరుతాయి. ఎవరి మాట్లాడేవాళ్ళు ఎవరంటే వీళ్ళు అపహాస్యకులు. అందుకనే బైబిల్ చెప్తుంది, దుష్టుని ఆలోచన చొప్పున నడవక పాపుల మార్గమున నిలవక అపహాస్యకులు కూర్చుండు స్థలములో కూర్చుండక దివారాత్రములు యెహోవా ధర్మశాస్త్రమును ధ్యానించువాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను పాపము నుండి విడిపించడానికి వచ్చాడు. ఇది నువ్వు గుర్తుపెట్టుకో. పాపికి పరలోకము లేదు. నిన్ను పరిశుద్ధపరచడానికి వచ్చాడు. నిన్ను నీతిమంతురాలుగా మార్చడానికి వచ్చాడు. నిన్ను నీతిపరుడుగా మార్చడానికి వచ్చాడు. నీ భవిష్యత్తును మార్చడానికి వచ్చాడు. నిన్ను బాగు చేయడానికి వచ్చాడు. నిన్ను స్వస్థపరచడానికి వచ్చాడు. అపవాది చేతుల నుండి నిన్ను విడిపించడానికి వచ్చాడు. నీకు జయ జీవితం ఇవ్వడానికి యేసు ప్రభు వచ్చాడు. నిన్ను రాజుగా, ఒక రాణిలాగా ఆయన చూచుకోవడానికి ఈ లోకంలోనికి తాను రిక్తుడుగా తన రక్తాన్ని చిందించుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ లోకములో పరలోకములో కూడా నీకు ఒక విషయం తెలుసా? మనకు పరలోకములో సింహాసనాలు ఉంటాయి. ఏముంటాయి? సింహాసనం ఉంటాయి. బైబిల్ నేను చదువుతున్నప్పుడు నాకేమనిపించిందంటే, ఒక దగ్గర మీరు దేవదూతలకు తీర్పు తీర్చువారు అని రాయబడింది. హల్లెలూయా. ఎవరంట? మనం దేవదూతలకు మనం తీర్పు తీర్చేవాళ్ళమంట. అది మామూలు విషయం అండి? మామూలు విషయమా? నువ్వు సామాన్యులు అనుకుంటున్నారా? యేసు రక్తములో కడగబడిన బిడ్డలమైన మనము భూమి మీద సంచరిస్తున్నటువంటి ఉన్నాయా? చీకటి దేవదూతలు, చీకటి దూతలు, సాతానుగాడు దూతలు ఉన్నాయా? వాటికి తీర్పు తీర్చేవాళ్ళం అంట మనం. అభిషేకం లేకుండా, పరిశుద్ధాత్మ లేకుండా, పరిశుద్ధత లేకుండా, విశ్వాసం లేకుండా పరలోకానికి ఎలా వారసులమవుతాము? చూడండి, మీరు చెప్పే వాక్యాన్ని తప్పుగా అనుకోవచ్చు. హృదయంలో నా గురించే చెప్తారేమో అని, ఎవరి గురించి నేను చెప్పట్లేదు. ఇలా ఉండాలని బైబిల్ చెప్తుందని చెప్తున్నా అంతే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఇలా ఉండాలి. నేను ఆ రిహాబ్ సెంటర్కి వెళ్ళి చెప్తా ఉంటే వాళ్ళు అంటారు, నిన్న అన్నారు కొంతమంది, బ్రదర్ సార్ అంటున్నారు వాళ్ళు, సార్ మా స్కూల్లో, మా కాలేజీల్లో మాకు ఇలాంటి మాటలు చెప్తే మేము బాగుపడేవాళ్ళం కదా అన్నారు. ఎక్కడికి వెళ్ళిపోయారు చూడండి. మా స్కూల్లో, మా కాలేజీల్లో ఇలాంటి మాటలు చెప్తే మేము బాగుపడేవాళ్ళంగా అనుకున్నారు. నేను అనుకున్నాను, మీ ఎదుట నిలబడిన నేను 2వ తరగతి నాయన చదువుకుంది. మా అమ్మ మా నాన్న 10 కూడా చదివిస్తలే నన్ను. కానీ దేవుడు జ్ఞానం ఫుల్గా నింపేశాడు బుర్రలో. హల్లెలూయా. దేవుడు జ్ఞానం ఇది. నేను అనుకున్నాను, నిజంగా ప్రభా నువ్వు ఎంత గొప్ప దేవుడవు. మా కాలేజీలో కూడా ఇలాంటివి మాకు బోధించట్లేదు. మా స్కూల్లో కూడా మాకు ఇలాంటివి బోధించలేదు. ఒకవేళ ఇలాంటివి బోధిస్తే మేము ఇక్కడికి వచ్చేవాళ్ళమే కాదు కదా సార్ అని అంటే, నేనన్నాను, అయ్యా వాళ్ళు బుక్లో ఉన్నాయి చెబుతారు,
నేను జీవితాన్ని చదివి చెప్తున్నానని చెప్పిన. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఇదే చెప్పిన. వాళ్ళు బుక్కులు తెరిచి బుక్లో ఉన్నాయి చెప్తారు, మరి నేను నా జీవితాన్ని మీ ముందు పెడుతున్నా. ప్రైజ్ ది లార్డ్. నేను జీవితాన్ని చదువుకున్నా. ఇప్పుడు జీవితం చదువుకున్నాడు గొప్పోడా, బుక్లో చదువుకున్నాడు గొప్పోడా? ఏమండి, సమాజంలో జీవితాలు చదవగలగాలి మనం. ప్రైజ్ ది లార్డ్. జీవితాలు చదవగలిగిన వాడే ఎదుటివారి జీవితాలను మార్చగలడు. అలాంటి వ్యక్తి మాట వింటే భవిష్యత్తులో మనం ఎప్పుడు కూడా తప్పు చేయగలం. అనుభవించిన వాడికే తెలుస్తుంది ఆ బాధలు. ఈ రోజులు ఎలా ఉన్నట్టే, పిల్లలే తల్లిదండ్రులకు శిక్షలు వేస్తున్నారు. పిల్లలే తల్లిదండ్రులను శిక్షిస్తున్నారు. అడ్డమైన అలవాట్లు నేర్చుకొని పైపెచ్చి ఏమంటారంటే, మీ వల్లే మా జీవితాలు ఇలా అయినాయి అంటారు. అంటే నిన్ను నువ్వు సరి చేసుకోలేక ఎదుటివారి మీద నిందలేయడం. ఎదుటివారి మీద ఇప్పుడు 18 సంవత్సరాలు వస్తే గవర్నమెంట్ ఏమంటుంది, వాళ్ళు మైనర్లా మేజర్లా? మేజర్ అంటే ఏంటి అర్థము? వారికి నుంచి వారు సొంతగా ఆలోచన చెయ్యగలరు, సొంతగా నిర్ణయాలు తీసుకోగలరు. వాళ్ళు ఎలా బ్రతకతారు అనేది వాళ్ళకి ఆటోమేటిక్గా అంతా ఇంకా తెలుసు. ఇక 18 నుండి 25, 26 సంవత్సరాలు వచ్చిన వయసు పిల్లలకు కూడా ఇంకా నీ వల్లే నేను నాశనం అయ్యాను అంటే అది దుర్మార్గమే కదా. దుర్మార్గమైన మాటలే. ఇవాళ తల్లిదండ్రులను నిందించేటువంటి దుర్మార్గమైన పిల్లలు ఉన్నారు. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక నీ భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? ఏమండి, మన భవిష్యత్తు ఎవరి చేతిలో ఉంది? మన చేతిలోనే ఉంది. నీ ఆలోచనలు, నువ్వు తీసుకునే నిర్ణయాలే నీ భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. నీ యొక్క భవిష్యత్తుని నిర్ణయిస్తాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. చివరిగా ఒక మాట చదువుకొని ముగించేసుకుందాం. మొదటి యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపుడంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశయు గతించిపోవచ్చున్నది, గాని దేవుని చిత్తమును అంగీకరించువాడు నిరంతరము నిలుచును. ఏమండి, దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. నువ్వు నిరంతరము నిలవాలని నేను కోరుకుంటున్నాను. ప్రైజ్ ది లార్డ్. తరతరాలకు నువ్వు దేవుని బిడ్డగా, తరతరాలకు కూడా ఆశీర్వాదకరమైన బిడ్డలుగా మనం బ్రతకాలి. ఈ ఒక్క తరానికే కాదండి, రేపు రాబోయే తరానికి కూడా, కొన్ని తరాలకు కూడా మనం ఆశీర్వాదంగా బ్రతకాలి. అంటే దేవుని చిత్తము మనం జరిగించాలి. హల్లెలూయా. ఈ ఒక్క తరానికే మనం చెడ్డ పేరు తెచ్చుకొని, ఈ ఒక్క తరానికే మన జీవితాన్ని మనం నాశనం చేసుకొని కొన్ని తరాలకు మాయను మచ్చగా మిగిలిపోకూడదు. ఇవాళ చాలా కుటుంబాలు ఇలాగే ఉన్నాయి. కొన్ని తరతరాలకు మాయను మచ్చగా అయిపోతున్నారు. కుళ్ళు, కుచితం, అసూయలతో, ద్వేషములతో, సొంత నిర్ణయాలతో, అనేక రకాలైనటువంటి వ్యసనాల చేత వాళ్ళ జీవితాలు వాళ్ళు నాశనం చేసుకొని ఈ తరముతోనే వాళ్ళ గతి అంతరించిపోతుంది. వచ్చే తరానికి ఇంకా వాళ్ళ జ్ఞాపకానికి కూడా రారు. దేవుని చిత్తము ఒకవేళ నువ్వు జరిగిస్తే, అబ్రహాము ఎన్ని తరాలు వాడండి ఇప్పటికీ? ఏమండి, అబ్రహాము నుండి యేసుక్రీస్తు వరకు 14 తరాలు. ఎన్ని తరాలు? 14 తరాలు. ఇప్పటికీ ఇన్ని తరాలైనా కూడా ఆయన పేరు మాసిపోయిందా? కొన్ని తరాలు గుర్తుండిపోతుంది పేరు. అందుకనే వెండి బంగారములను సంపాదించుకున్నట్టు కంటే మంచి పేరు సంపాదించుకోమని జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి. ఈరోజు మనకు మంచి పేరు కావాలా? లోక సంబంధమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కావాలా? ఏం కావాలండి? మంచి పేరు. దేవుడు అంటాడు, నీకు మంచి పేరును, ఖ్యాతిని నీకు నేను అనుగ్రహిస్తాను. ఖ్యాతి, విస్తరించబడుట, మంచి పేరు కావాలండి. ఎక్కడికి వెళ్ళినా మంచి పేరు. ఈరోజు చూస్తే పాస్టర్లు కూడా ముఖం చూసి బొట్టు పెడుతున్నారు. ఏం చేస్తున్నారు? పెద్ద సంఘం ఉంటే బొట్టు పెడతారు. అయ్యగారు మీరు వచ్చి పైన కూర్చోండి. పెద్ద కారు వేసుకుని వస్తే బొట్టు పెడతారు. అయ్యగారు మీరు వచ్చి పైన కూర్చోండి.
పెద్ద పెద్ద ఏమంటారు ఇక కారు, డబ్బు, అన్ని అంగులు ఆర్భాటాలు ఉంటే ఇవన్నీ చూసి అయ్యగారు మీరు వచ్చి ప్రసంగం చేయండి. ఏం చేస్తారు? మీరు వచ్చి ప్రసంగం చేయండి అంటున్నారు. అక్కడ క్రమం కాదు అక్కడ ముఖ్యము. క్రమం అనేది ఏమి అక్కడ లేదు. ఏం కావాలి? కారు, సంఘము, డబ్బు, బలుకుబడి ఇవన్నీ ఉంటే ఆయన పెద్ద సేవకుడు. ఆయన్ని పిలిచి ప్రసంగాలు చేయమంటారు. బొట్టు పెట్టి మరి ముందు సీట్లో కూర్చోబెడతారు. బొట్టు పెట్టి మరి పైన ఎక్కించి కూర్చోబెడతారు. ఏమండి, బైబిల్ అలా బోధిస్తుందా? బైబిల్ దానికి చాలా వ్యతిరేకంగా ఉంది. దేవుడు పై రూపాన్ని చూస్తాడా, అంతరంగాన్ని చూస్తాడా? మరి దావీదుని అంతరంగాన్ని చూసి ఎన్నుకున్నాడా, పై రూపాన్ని చూసి ఎన్నుకున్నాడా? అంతరంగము. ఆయన కంటే గొప్పోళ్ళు ఉన్నారు, వాళ్ళ అన్నదమ్ములు ఆయన కంటే గొప్పోళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు నేర్పరచుకోకుండా దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. ఈరోజు మరి చాలా మంది పాస్టర్లను నేను గమనిస్తున్నా, వాళ్ళు పై రూపాన్ని చూస్తున్నారు కానీ అంతరంగాన్ని చూడలేని గుడ్డివారిగా వారు ఉన్నారు. ఇహలోకపు దేవత వారి కన్నులకు ఏమి కలుగు చేసింది? గురుడితము కలుగు చేసింది. ఎదుటగా ఉన్నటువంటి అభిషక్తులను వదిలిపెట్టి డబ్బులు, కార్లు, సంఘాలు ఇవన్నీ ఉన్నవారులను చూసి పైకి పిలిచి స్టేజీల మీద కూర్చోబెట్టి ప్రసంగాలు చెప్తున్నప్పుడు మంట మండుతుంది కింద కూర్చున్న అభిషక్తులకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదంతా కూడా అపవాది క్రియలు. ఇదంతా కూడా అపవాది క్రియలు. వారి హృదయంలో వారిని అలాగా ప్రేరేపిస్తూ ఉంది. కాబట్టి దయచేసి ఈ వాక్యమునకు విరోధంగా మనం పాపము చేయకుండానట్లు మనం ఏం చేయాలి? మనల్ని మనము జాగ్రత్త చేసుకుందాం. దేవునికి మహిమ కలుగునుగాక.